మరి అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెడితే, వాళ్ళు సిలువ వేసినప్పుడు ఒక్కసారి రోమా సైనికులు బల్లెంతో పొడిచారు. మరి నువ్వు రోజుకి ఎన్నిసార్లు పొడుస్తున్నావు? నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు బూతులు మాట్లాడినప్పుడల్లా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు మోసం చేసినప్పుడల్లా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు లోకానుసారమైన ఏ కార్యము చేసినా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. ఎన్నిసార్లు పొడుస్తావు? క్రైస్తవుని క్రైస్తవురాలని చెప్పుకొని ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నావా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ ఇంకా చెప్పి అట్లాగే బ్రతుకుతున్నావా? ఏదో పేరుకు మాత్రమే నేను క్రైస్తవురాలని క్రైస్తవునని ఒక బుద్ధి లేని మనిషి బ్రతుకుతున్నావా? దేవుడు నీకు 2025లో ఎన్నో మేలు చేశాడు. మరి నువ్వేం చేశావు? చాలా మంది క్రైస్తవులు మేము వస్తుంటే ఇప్పుడు అన్ని బండ్ల మీద యేసు ప్రభు సిలువలు వేసే ఉన్నాయి. యెహోవా నా కాపరి అని రాసే ఉన్నాయి అన్ని బండ్ల మీద, అన్ని వైన్ షాప్ దగ్గరే ఉన్నాయి. సిగ్గు లేదు క్రైస్తవులు. క్రైస్తవుడు అని పేరు మాత్రం పెట్టుకున్నారు, తిరిగేదేమో సిగ్గు లేకుండా బార్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర. ఏరి మీ మగాళ్ళంతా ఏరి? కొంతమంది ఇక్కడ లేరు, బయట ఉండొచ్చు. కొంతమంది అసలు దేవుడు ఎవరో తెలియక వారు లోకంలోనే ఉండిపోవచ్చు. మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? ఎందుకు పనికిరాని వాడని, ఎన్నిక లేని వాడని, అందరూ తీసివేసిన వాడని, అందరూ త్రోసివేసిన వాడని, ఆయనను నన్ను ప్రేమించి ఇక్కడి వరకు నడిపించిన దేవాది దేవుడైన మన యేసయ్యకే సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టీఫెన్ అయ్య గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన వందనాలు. అట్లాగే వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు. నేను పాస్టర్ని కాదు, రోజు మీ పాస్టర్ గారు చెప్పినట్టు నేను చెప్పలేనేమో, కాబట్టి ఏమనుకోబాకండి. మీ ఇంట్లో ఒక అబ్బాయిగా భావించండి. అంత కారాలు మిరియాలు నూరబాకండి, ఎందుకంటే సంవత్సరం చివరిలో ఉన్నాం, కొద్దిగా ఘాటుగానే ఉంటుంది. మరి చలికాలం కదా, అందుకని 4 మాటలు దేవుడి మాటలు మాట్లాడుకుందాం. నా పేరు మల్లికార్జునరావు. నేను ఒక హైందవ కుటుంబంలో జన్మించాను. నేను 4 సార్లు అయ్యప్ప మాల వేసుకున్నాను. 18 సార్లు తిరుపతి గుండు చేయించుకున్నాను. కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండే ప్రతి హైందవ టెంపుల్కి వెళ్ళి నా మొక్కుబడిని తీర్చుకున్నాను. కానీ నాకెప్పుడు శాంతి సమాధానం లేదు. మంచిది మరి ఏంటో, అందరూ అక్కలు చెల్లెళ్ళే కనపడుతున్నారు కానీ మరి అన్నలు తమ్ముళ్ళు కనపడట్లేదు. వాళ్ళు తప్పిపోయిన కుమారుల, లేకపోతే సాతానుగాడి కుమారుల. మరి ఎందుకు మీరంతా వాళ్ళని వదిలిపెట్టారో మరి ఏమో. మంచిది, బైబిల్ ఉన్న వాళ్ళంతా వాక్యాన్ని గమనించండి. 1 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 11, 12 వచనాలు నేను చదువుతాను, అందరూ శ్రద్ధగా వినండి. ఇశ్రాయేలీయులు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కారు వరకు ఫిలిష్తీయులు తరిమి హతము చేసిరి. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షెనూకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకి సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనేజరు అనే పేరు పెట్టెను. అర్థమైందండి? ఫిలిష్తీయులను తరుముకుంటూ హతము చేస్తూ వచ్చారంట. ఒక చోట నిలబడి ఒక రాయిని తీసి నిలబెట్టి దానికి ఎబెనేజరు అని పేరు పెట్టాడంట. ఎబెనేజరు అనే పేరుకి అర్థం ఏంటంటే సహాయకుడు. మరి మన జీవితంలో కూడా దేవుడు చాలా సహాయం చేశాడు కదా 2025లో. మరి మనం ఏం పెడుతున్నాం చూడండి. మన చదువులో కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఆరోగ్యంలో కావచ్చు, మన వ్యాపారంలో కావచ్చు, మనం చేస్తున్న ఉద్యోగంలో కావచ్చు, మనం చేస్తున్న పరిచర్యలో కావచ్చు, దేవుడు ఎన్నో మేలు చేశాడు, ఎన్నోసార్లు సహాయం చేశాడు. కానీ దేవుడికి నువ్వేం చేస్తున్నావు? క్రైస్తవుని క్రైస్తవురాలని చెప్పుకొని ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నావా? ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ ఇంకా చెప్పి అట్లాగే బ్రతుకుతున్నావా? ఏదో పేరుకు మాత్రమే నేను క్రైస్తవురాలని క్రైస్తవునని ఒక బుద్ధి లేని మనిషి బ్రతుకుతున్నావా? దేవుడు నీకు 2025లో ఎన్నో మేలు చేశాడు. మరి నువ్వేం చేశావు? చాలా మంది క్రైస్తవులు మేము వస్తుంటే ఇప్పుడు అన్ని బండ్ల మీద యేసు ప్రభు సిలువలు వేసే ఉన్నాయి. యెహోవా నా కాపరి అని రాసే ఉన్నాయి అన్ని బండ్ల మీద, అన్ని వైన్ షాప్ దగ్గరే ఉన్నాయి. సిగ్గు లేదు క్రైస్తవులు. క్రైస్తవుడు అని పేరు మాత్రం పెట్టుకున్నారు,
తిరిగేదేమో సిగ్గు లేకుండా బార్ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర. ఏరి మీ మగాళ్ళంతా ఏరి? కొంతమంది ఇక్కడ లేరు, బయట ఉండొచ్చు. కొంతమంది అసలు దేవుడు ఎవరో తెలియక వారు లోకంలోనే ఉండిపోవచ్చు. మరి మిగతా వాళ్ళంతా ఏమయ్యారు? దేవుడు నీకు చేసిన మేలు ఏంటి? నువ్వు దేవుడికి చేస్తున్న పని ఏంటి? దేవుడు మనకు అవమానం కదా. మనమంతా క్రైస్తవులం, దేవునికి అనుకూలంగా మనం కూడా ఉండాలి కదా. మనమంతా దేవుని బిడ్డలం, దేవునికి సాక్షిగా ఉండాలి కదా. ఆయన నామానికి చెడ్డ పేరు తెచ్చే విధంగానే ఈ రోజున క్రైస్తవులంతా ఉన్నారు, నామకార్థంలో ఉన్నారు. ఇంకా నయం మన క్రిస్మస్ కొంతమంది వచ్చి ఉంటారు, ఇవైతే వాళ్ళు కూడా మానేశారు. మనం ఓన్లీ బ్రతుకుతున్నామంటే ఏం ఉపయోగం లేదు. ఏ రోజు చివరి రోజు తెలియదు. ప్రతి సంవత్సరం వస్తానే ఉంది. 2025, 2024, 2023, 2022, 2021 ఇట్లా. ఇప్పటికి 25కి వచ్చాం. 26 మళ్ళీ ఇదే రోజు 31కి మనం ఉంటామో ఉండమో కూడా తెలియదు. మరి ప్రభు ఈ భూమి మీదకి వచ్చి నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి నువ్వు ఆయన కోసం ఏం పెడుతున్నావు? నువ్వు అసలు ఆయన కోసం ఏం చేస్తున్నావు? కనీసం నీ ఇంటిలో వారిని కూడా నువ్వు మందిరానికి తీసుకురాలేని పరిస్థితిలో ఉన్నావా? కనీసం నీ పక్క వారికి కూడా దేవుడి గురించి చెప్పి మందిరానికి తీసుకురాని పరిస్థితిలో ఉన్నావా? ఉంటే వ్యర్థమే. మనకంటే ముందు గొప్పవాళ్ళంతా చనిపోయారు, మనకంటే ముందు పేరు ప్రఖ్యాతులు వాళ్ళంతా వెళ్ళిపోయారు. ఇంకా కూడా నిన్ను ఉంచాడు అంటే ఇప్పటికైనా కనీసం నీ ఇంట్లో వారికైనా నువ్వు సువార్త చెప్పుకుంటావేమో, నీ బంధువులకైనా నువ్వు సువార్త చెప్పుకుంటావేమో. కనీసం రక్షణ కలిగేదాకా వాళ్ళకి మందిరాన్ని తీసుకొస్తామని దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మనం గ్రహించాలి. ఏదో వస్తున్నామంటే వస్తున్నాం, ఏదో చప్పట్లు కొడుతున్నాం, చిల్లర మార్చి కానుక వేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే ఉపయోగం ఏమీ లేదు. మార్పు ఉండాలి. ప్రతి దానికి లెక్క చెప్పాలి. దేవుడు మనకెందుకు మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, దేవుడు మనకెందుకు మంచి ఉద్యోగాన్ని ఇచ్చాడు, దేవుడు మనకెందుకు మంచి వ్యాపారాన్ని ఇచ్చాడు, దేవుడు మనకెందుకు మంచి చేతి పనిని ఇచ్చాడు, ప్రతి దానికి లెక్క చెప్పాలి. ఒకరోజు రాబోతుంది, ఆ రోజు కోసం అందరూ భయభక్తులు కలిగి ఉండాలి. మరి ఏం చెప్తారు సమాధానం? ఇదే ఒకవేళ డిసెంబర్ 31వ తేదీ లాస్ట్ ఏమో నీది, వచ్చే సంవత్సరం డిసెంబర్ 31కి ఉండవేమో. ఇలా మాట్లాడకూడదు, నేను ఇలాగే మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతానంటే అందరూ పాస్టర్ వాక్యం చెప్పిన డబ్బులు తీసుకుంటారు. యేసు నామంలో నేను ₹1 ఇచ్చినా కూడా తీసుకోను. అందుకే నేను ఈ మాటలు చెప్తాను. ఒకవేళ నేను ఇదే చివరి రోజు అయితే నీ పరిస్థితి ఏమిటి? కాబట్టి దయచేసి మిమ్మల్ని బ్రతిమలాడి చెప్తున్నాను, ఈ జనవరి నెలలోనైనా మీ ఇంట్లో వాళ్ళని బ్రతిమలాడుకునే సరే మందిరానికి తీసుకొని రండి. వాళ్ళ చేతులు పట్టుకుంటారా, గడ్డం పట్టుకుంటారా, బ్రతిమలాడతారు, అవసరం కాళ్ళు పట్టుకుని దండం పెట్టండి, మందిరానికి మాత్రం తీసుకొని రండి. లేదంటే లోకంలో కలిసిపోతారు. మీకు తెలియదు, ఒక ప్రాణం, ఒక ఆత్మ నరకానికి వెళ్తే ఎంత ఇబ్బంది పడుతుందో. మీకు అందరికీ తెలుసు, బైబిల్ బాగా చదువుతూ ఉంటారు ధనవంతుడు లాజరు గురించి. ధనవంతుడు ఎవరో కాదు, మన క్రైస్తవుడే. మనలాగే నామకార్థంగా ఉండేవాడు, ఏమీ పట్టి పట్టినట్టుగా. అందుకే పాతాళానికి వెళ్ళిపోయి యాత్ర పడుతున్నాడు. మరి మనోళ్ళు పడకుండా మనం చూసుకోవాలి, లేకపోతే చాలా ప్రమాదం. అట్లాగే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 31, 32. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. మరి మీరంతా వచ్చారు, ఏదో పాప వాచ్ నైట్ సర్వీస్ అనగానే, ఈరోజు ముగింపు ప్రార్థన అనగానే అందరూ వచ్చారు. మరి మీరు వస్తా వీటన్నిటిని తీసుకుని వచ్చారా, లేదంటే వదిలిపెట్టి వచ్చారా? చూడండి, దేవుడు మన కోసం ప్రాణమే పెట్టాడు. మనకు ఒక నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఉంచబోతున్నాడు. అది మనం పొందుకోవాలి అంటే మనం కొన్ని వదిలిపెట్టాలి. ఏం వదిలిపెట్టాలో ఇక్కడ చెప్తుంది దేవుని వాక్యం. ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. క్షమించారా? ఈ రోజున క్రైస్తవులకి ఇంట్లోనే సరిగ్గా సాక్ష్యం ఉండదు. భార్య అంటే భర్తకు పడదు, భర్త అంటే భార్యకి పడదు, ఇద్దరంటే పిల్లలకు పడదు. ఇలాంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. దేవుని వాక్యం హెచ్చరిస్తుంది, నువ్వు నూతన సంవత్సరంలో అడుగు పెట్టాలి అంటే నీలో ఏమైనా ఇవి ఉంటే వాటన్నిటిని వదిలిపెట్టాలి. నీ పక్క వారిని నువ్వు క్షమించాలి. ఈ రోజున చాలా మంది మందిరానికి వస్తూ ఉంటారు, మందిరంలోనే గ్రూపులు. వీళ్ళంటే వాళ్ళకి పడదు, వాళ్ళంటే వీళ్ళకి పడదు. ఏమైనా కొద్దిగా ఎక్కువ చిమ్మిందంటే ఆమెకు సాడీలు, ఆమె ఏమైనా కొద్దిగా ఎక్కువ వంట చేస్తే ఏమకు సాడీలు. ఇలాంటివి ఉండకూడదు. ఒకరినొకరు క్షమించుకోవాలి. పరిశుద్ధమైన హృదయంతో మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశించాలి. ఒకవేళ నీకు క్షమాగుణం లేకుండా నువ్వు నూతన సంవత్సరం అడుగు పెట్టినా
ఏమీ ఉపయోగం లేదు. ఒక డేట్లు మారిపోయి నీ బ్రతుకు మాత్రం మారదు. దయచేసి మార్చుకోండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18-19 వచనాలు ఈ విధంగా సెలవిస్తుంది. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకూడై, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకూడై. మునుపటి అంట మనం ఏమి జ్ఞాపకం చేసుకోకూడదంట. పూర్వకాలం నాటి ఏమి మనం ఆలోచించకూడదంట. మరి మీరంతా అలాగే ఉన్నారా? ఇంకా ఎప్పుడో ఎవరో ఏదో అన్నారని ఇంకా అదే లోపల పెట్టుకొని కుమిలిపోతున్నావా? కుమిలిపోతే పర్వాలేదు, చాలా మంది కుళ్ళుకుంటా ఉంటారు. దాన్ని విడిచిపెట్టండి. లేదంటే మీకు నూతన సంవత్సరం దయచేయడం దేవుడు ఇచ్చినా ఏం ఉపయోగం లేదు. ఇది వాస్తవం. 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారదేయుచున్నాను. ఎడారిలో నదులు ఆయన పారదేయుచున్నాడంట. ఒకవేళ నీ బ్రతుకు ఎండిపోయిందేమో, బీటలు బారిందేమో, ఆయన అయితే నదిని ప్రవహించడానికి రెడీగా ఉన్నాడు. కానీ పారించుకోవడానికి నువ్వు రెడీగా ఉన్నావా? చాలా మంది నిద్రపోతున్నారు. మరి ఇంకా ఇప్పుడు కూడా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడే స్టార్ట్ అయింది, నిద్రపోతున్నారు. కొంచెం మెలకుతో ఉండండి. ప్రభు చెప్పాడు మెలకుగా ఉండి ప్రార్థన చేయమని. మనకు సహాయం ఎవరు చేస్తున్నారు? ఇప్పటి వరకు చాలా సహాయాలు దేవుడు చేస్తానే వచ్చాడు. చూడండి, వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథము 124వ కీర్తన 8వ వచనం, భూమి ఆకాశమును సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయము కలుగుతున్నది. బైబిల్లో మనకి మోషే గారు ఉన్నారు. మోషే గారు ఏం చేశారో చూడండి. దేవుడు చేసిన సహాయానికి ఆయన ఏం చేశాడో. నిర్గమకాండము 18వ అధ్యాయము 2-4 వచనాలు. మోషే మామయ్య అయిన ఆ ఇత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరి కుమారులను తోడుకొని వచ్చాను. అతడు అన్య దేశంలో నేను పరదేశిననుకొని వారిలో ఒకనికి గెర్షోము అని పేరు పెట్టెను. నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తివాత నుండి నన్ను తప్పించను అనుకొని రెండవ వానికి ఎలియాజర్ అని పేరు పెట్టాను. మరి మనం ఎవరికి పెట్టాం? ఫరో నుండి మోషేను తప్పించాడు అనుకొని వాళ్ళ కుమారుడికి పేరే పెట్టుకున్నాడు, ఎలియాజర్ అని. మరి దేవుడు మన జీవితాలలో ఇన్ని మేలు చేశాడే, మనం కూడా ఒక పేరు పెట్టుకోవాలి. ఆ పేరు ఏంటంటే నేను నిజమైన క్రైస్తవురాలని, నేను నిజమైన క్రైస్తవుడిని, నేను ఎప్పుడు ఎవరి దగ్గర అబద్ధాలు మాట్లాడను, నేను ఎవరితోటి నేను బూతులు మాట్లాడను, నేను ఎవరి మీద చాడీలు చెప్పను, నేను ఎప్పుడు సిగరెట్లు తాగను, నేను ఎప్పుడు మందు తాగను, నేను ఎప్పుడు అక్రమ సంబంధం పెట్టుకొని వ్యభిచారం చెయ్యను, నేను క్రైస్తవుడిని, నేను క్రైస్తవురాలి అని మనం పేరు పెట్టుకోవాలి. పేరు పెట్టుకోకపోతే మనమంతా క్రైస్తవులను చెప్పుకోవడానికి అసలు బుద్ధి ఉండదు. మోషే ఆ రోజున కృతజ్ఞతగా తన కుమారుడికి పేరు పెట్టుకున్నాడు, ఎలియాజర్ అని. మరి మనం కూడా ఈ రోజున మనకి దేవుడు చేసిన ఇన్ని మేళ్ళకి సంవత్సరాంతం పోయిన సంవత్సరం ఉన్నవాళ్ళు ఇప్పుడు లేరు. వాళ్ళంతా ఏమైపోయారు? వెళ్ళిపోయారు వాళ్ళ కాలం ముగించుకొని. మనం ఇంకా ఇక్కడ దాకా వచ్చామంటే దేవుడికి కృతజ్ఞత కలిగి నిజమైన మారు మనసు మనం పొందాలి. అదే దేవుడికి పేరు పెట్టుకోవడం. నిజమైన రక్షణలో మనం ఉండాలి, లేకపోతే వ్యర్థమే. కీర్తనల గ్రంథము 103వ అధ్యాయము 1-2 వచనాలు. మనం రోజు ఇది మాట్లాడుకుంటానే ఉంటాం, చదువుతానే ఉంటాం. కానీ దాన్ని ఏ విధంగా చదవాలి, అది ఎందుకు చదవాలి ఒకసారి చూడండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఇది అందరికి వచ్చు కదా. మరి నీ ప్రాణానికి నువ్వు చెప్పుకుంటున్నావా? నీ ఆత్మకు నువ్వు చెప్పుకుంటున్నావా? మరి దేవుడు ఇన్ని మేలు చేశాడు. మనం ఇక మీద ఎప్పుడు దేవుడిని దుఃఖ పెట్టకూడదు అని మనం చెప్పుకోవాలి. మన ఆత్మకు మనమే, మన ఆత్మను మనం బలపరుచుకోవాలి. యేసు ప్రభు వారు సమస్త భూమిని, ఆకాశాన్ని, సముద్రాన్ని, చెట్లు, జంతువులు అన్ని కూడా నోటి మాట కలుగు చేశాడు. కానీ నిన్ను నన్ను మాత్రం ఆయన చేతితోటి చాలా ఇష్టంగా, చాలా అందంగా, చాలా సుందరంగా తయారు చేసుకుని దానిలో జీవాత్మ ఊరాడు. వీళ్ళంతా నా పిల్లలు అని చెప్పుకున్నాడు. దేవుడికి వ్యతిరేకంగానే చాలా రోజులు జీవించారు. ఆ తర్వాత మీరు ఎట్లా వినేటట్లేదని దేవుడే మానవ రూపంలో ఈ భూమికి వచ్చాడు. అదే క్రిస్మస్ మొన్న అయిపోయింది.
మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయన దెబ్బతిన్నాడు. మనం చేసిన తప్పుల నిమిత్తమే ఆయన ఈడ్చబడ్డాడు. మనం చేసిన పాపాల నిమిత్తమే ఆయన ప్రాణం కూడా పెట్టాడు, చివరి రక్తపు బొట్టు వరకు కార్చి. తిరిగి ఆయన మళ్ళీ 3వ రోజు లేచాడు. ఈ ప్రపంచంలో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా మళ్ళీ తిరిగి లేచిన దేవుడే లేడు. మరి అంత గొప్ప దేవుడు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెడితే, వాళ్ళు సిలువ వేసినప్పుడు ఒక్కసారి రోమా సైనికులు బల్లెంతో పొడిచారు. మరి నువ్వు రోజుకి ఎన్నిసార్లు పొడుస్తున్నావు? నువ్వు అబద్ధం ఆడినప్పుడల్లా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు బూతులు మాట్లాడినప్పుడల్లా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు మోసం చేసినప్పుడల్లా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. నువ్వు లోకానుసారమైన ఏ కార్యము చేసినా యేసు ప్రభువుని బలెం తీసుకొని పొడుస్తున్నావు. ఎన్నిసార్లు పొడుస్తావు? ఇప్పటికైనా మనం దేవుని పిల్లలుగా మాదిరికరంగా ఉండాలి. ఏదో వచ్చామా, పాస్టర్ గారు ఏం చెప్పారు, కేక్ కోసారా, తలా ముక్కి తిన్నామా, వాగ్దానం ఇచ్చారా, బలా తీసుకున్నామా, బయట భోజనం పెట్టుకున్నా తినేసి వెళ్ళిపోయామంటే ఉపయోగం ఏమీ లేదు. ఈ రోజు నుంచి ఏమి జరిగినా నేను ఇంకెప్పుడు నా జీవితంలో అబద్ధం ఆడాలని నువ్వు తీర్మానం చేసుకోవాలి. నా జీవితంలో ఇంకెప్పుడు నేను బూతులు మాట్లాడాలని తీర్మానం చేసుకోవాలి. నా జీవితంలో నా హృదయంలో గర్వం ఉండకూడదు, నేను తగ్గింపు స్వభావంతో ఉండాలి. అది కూడా నా మందిరంలో అందరి ముందే నేను కనపడాలి. నా పాస్టర్ గారి దగ్గర నాకు మంచి సాక్ష్యం ఉండాలి. నా ఇంట్లో నాకు సంతోషం సమాధానం ఉండాలి అని నువ్వు తీర్మానం చేసుకుంటేనే నీకు దేవుడు నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ తీర్మానం నీలో లేకపోతే నీకోసం కాదు ఈ దయా కిరీటం, ఇంకెవరికో మరి తెలుసుకోవాలి. మన ప్రాణాన్ని మనం సిద్ధపరచుకోవాలి, మన ఆత్మను మనం సిద్ధపరచుకోవాలి. సిద్ధపాటు లేకుండా మీరు నూతన సంవత్సరంలో ప్రవేశించడం వ్యర్థం. ఇది వాస్తవం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకము. నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడను నేనే. నీతి అను దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటును. ఎప్పుడు మన ఆత్మను మనం సిద్ధపాటు చేసుకున్నప్పుడు, ఎటువంటి తప్పు లేకుండా, ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి దోష ద్వేషాలు లేకుండా మనము ఎప్పుడైతే దేవుడి దగ్గర సరెండర్ అయ్యి కొత్త సంవత్సరంలో అడుగు పెడతామో అప్పుడు ఆయన మనకి దక్షిణ హస్తం లాగా తోడై ఉంటాడు. మన అక్కర్లను ఆయన తీరుస్తాడు, మనకి మంచి ఆరోగ్యం ఇస్తాడు, మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మనకి శుద్ధీకరణ లేకుండా మనం దయా కిరీటం అనేది పొందుకోలేము. దేవుడు మన పట్ల ఏమి చేయడు కూడా. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా క్షమాగుణము కలిగి ఎవరితోటైనా మీరు మాట్లాడకపోతే ఖచ్చితంగా మాట్లాడండి. నాదే తప్పైందని క్షమించమని చెప్పండి. అప్పుడే దేవుడు మీ లోపల కూడా హృదయంలో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో లేకుండా మీరు ఏమి చేసినా వ్యర్థమే. కాబట్టి మనమంతా దేవుడికి అనుకూలంగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. ఏదో అబద్ధాలు ఆడితే మన వ్యాపారంలో కలిసి వస్తుందిలే, ఏదో 2 మాటలు చెప్తే మన జాబ్ టైం అయిపోతుందిలే, మనకు అనుకోకుండా ఏదో ఒకటి కలిసి వస్తుందని మనం వాటి మీద దృష్టి పెట్టకూడదు. ఏవి నీతి కలిగినవి, ఏవి గొప్పగా దేవుడి దగ్గర నుంచి వచ్చేవి. ఆశీర్వాదం అంటే అందరికి ఆశీర్వాదం వచ్చేస్తుంది. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడిని పోషించేది దేవుడే. కొంతమంది ఏమో నాకు ఆ దేవుడు చేశారు అనుకుంటారు, కొంతమంది ఏమో నాకు ఈ దేవుడు చేశారు అనుకుంటారు, కొంతమంది ఏమో నాకు ఈ దేవత చేశారు అనుకుంటారు. అడుక్కు తినేవాడికి కూడా 3 పూటల భోజనం పెట్టేది యేసు ప్రభువే. కానీ అట్లానే మనకి ఏది పెడితే అది వచ్చేస్తుంది కదా, మనం అబద్ధాలు ఆడొచ్చు, మోసం చేయొచ్చు అని అనుకుంటే భ్రమలో ఉన్నట్టే. అది ఆశీర్వాదం కాదు. ఏవి నిజాయితీగా నీతిగా మన దగ్గరికి వస్తున్నాయో అది మాత్రమే ఆశీర్వాదం. నేను ఒక వ్యక్తికి చెప్తా ఉంటాను, అన్న 18,000 రూపాయలకి ఏం జాబ్ చేస్తా ఉంటావు నువ్వు, ఏదైనా వ్యాపారం చేసుకో, నీకు 3 పిల్లలు ఉన్నారు, ఇంట్లో కష్టం అంటే. నేను నీతిగా నిజాయితీగా ఉన్నాను, నాకు ఆ 18,000 సరిపోతాయంటాడు. అవును, మరి కరెక్ట్ అని కూడా ఆలోచించా. మనకు కూడా ఏది పెడితే వస్తుందని ఎట్లా పడితే అట్లా మోసాలు చేయకూడదు, అట్లా అబద్ధాలు చెప్పకూడదు, అట్లా ఆశపడకూడదు. దేవుడు మనకి ఎంత ఇస్తే అంత తృప్తిగా ఉండాలి, కానీ మనం నిజాయితీగా నీతిగా ఉండాలి. లేకపోతే మనకి ప్రమాదం. ఇది వాస్తవం.
అట్లాగే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. పాత అన్ని గతించిపోయినాయి, ఇదిగో ఇప్పటి నుంచి నేను క్రొత్తగా చేద్దాం అనుకుంటున్నాడేమో. కృతజ్ఞత కలిగి ప్రార్థించుకోండి, అది చాలా మంచిది. అట్లాగే కీర్తనల గ్రంథము 65వ అధ్యాయము 11వ వచనం, సంవత్సరమును నీ దయా కిరీటము ధరింపజేసి ఉన్నావు, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి. చూడండి, ఇక్కడ బాగా గమనించండి, నీ జాడలు సారము వెదజల్లుచున్నవి అంటే ఏంటంటే ఆయన జాడలు అంటే ఆయన చెప్పాడు యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, ఆయన ద్వారా తప్ప ఎవడనూ పరలోకపు తండ్రి దగ్గరికి చేరడంట. ఈ విషయం మీకు తెలుసు కదా. యేసు ప్రభు తప్ప ఇంకొక దేవుడు లేడు కదా. యేసు ప్రభువే దేవుడు అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. ప్రైజ్ గాడ్, ఎత్తారు. మరి ఎందుకు మీతో పాటు వస్తా ఇంకొక మనిషి అయినా కొత్త సంవత్సరం పాటు తీసుకురాలేదు ఇక్కడికి? అంటే మీకు ఏముంది ఇప్పుడు? స్వార్థమే ఉంది. అంటే మీరు యేసు ప్రభువుని నమ్ముకున్నారు, మారు మనసు పొందారు, బాప్తిసం పొందారు, మీరంతా పరలోకానికి చేరే వారసులుగా ఉన్నారు. మీకు నిజమైన దేవుడు యేసు ప్రభు అని తెలిసి కూడా మీరు కనీసం వేరే ఒక్కరైనా తీసుకొని రాలేదు అంటే మీరు అసలు క్రైస్తవులు అని ఎక్కడ చెప్పుకోబాకండి. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము, ఈ విషయం నీకు తెలుసు. ఆయన నీ కోసం ప్రాణం పెట్టాడు. మరి నువ్వు ఈ రోజున కనీసం ఒక్క ఆత్మ అయినా ఎందుకు నువ్వు మందిరంలోనికి తీసుకొని రాలేదు? దేవుడు నీ జీవితంలో ఎలా మేలు చేస్తాడు? ఈ 33,000 కోట్ల మందిలో ఎవరు చెప్పలా నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవం అని ఏ దేవుడు చెప్పలా. ఒక యేసు ప్రభువే చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఆయన నిజమైన దేవుడు కాబట్టి చెప్పాడు. మరి అంత మంచి దేవుడిని కలిగిన నీవు చేతులు ఊపుకుంటూ ఎలా వచ్చావు? దేవుడి కోసం కొన్ని ఆత్మలైనా సరే మీరు కనుక తీసుకురాకపోతే మీరంతా దేవుడి పిల్లలుగా చెప్పుకోవడం చాలా బాధాకరం. దేవుడు సమస్తాన్ని నోటి మాటతోటి కలుగు చేశాడు. మరి ఆయన ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు? ఇక్కడ రాసిపెట్టి ఉంది, అందులో చూడండి. 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. మనం క్రిస్మస్ పండుగ చేసుకోవడానికి రాలా, న్యూ ఇయర్ చేసుకోవడానికి రాలా. పాపులను రక్షించడానికే ఆయన దేవాది దేవుడు మానవ రూపంలో ఈ భూమి మీదకి వచ్చిన రోజే క్రిస్మస్. మరి మీరు ఎందుకు మీ ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొని రాలేకపోయారు? పాపంలో ఉన్న వాళ్ళు చాలా మంది మీకు తెలుసు కదా. మీకు తెలిసిన వాళ్ళు భయంకరమైన పాపంలో ఉన్నారు. వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తే కదా వాళ్ళు రక్షణలోకి వచ్చేది. ఎందుకు మీరు తీసుకొని రాలేకపోయారు? దేవుడికి లెక్క చెప్పాలి. నా జీవితంలో అది జరిగింది, ఇది జరిగింది, ఇంకా అది జరగాలి, ఇది జరగాలంటే జరగదు. జరిగిన ఏదో దేవుడు జాలి కలిగి చేశాడు. దేవుడికి మీరేదో చేయాలనే ఆలోచన లేకుండా ఎప్పటికీ ఇంకా దేవుడి దగ్గర నుంచి నాకు అధికారులని మీరు అనుకుంటే అదంతా మీరు భ్రమలో ఉన్నట్టే. రక్షణ కలగాలి అంటే మనం ఎవరి దగ్గర తీసుకురావాలి ప్రజల్ని? వాక్యం విధంగా సెలవిస్తుంది. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనం, భూదిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి, దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. ఇవన్నీ నీకు తెలుసు. యేసు ప్రభువే దేవుడు. మన పాపాల నిమిత్తం ఆయన వచ్చాడు. ఆయన దగ్గరికి వెళ్తేనే మన పాపాలన్నీ పోతాయి, మనకి మంచి మారు మనసు వస్తుంది, మనం రక్షణలో ఉంటాం, చనిపోయినా పరలోకి వెళ్తామని తెలుసు. అయినా నువ్వు తీసుకొని రాలా. అందుకే నీ గురించి చక్కగా దేవుడు వాక్యాన్ని రాసి పెట్టాడు. కీర్తన గ్రంథము 4వ కీర్తన 2వ వచనం, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు. మీరు కనుక ఒకవేళ ఎల్ఐసి ఏజెంట్ అనుకోండి, మీ చుట్టాలందరి దగ్గరికి తిరుగుతారు, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గరికి తిరుగుతారు, బ్రతిమలాడి మరి కట్టిస్తారు. మరి ఎందుకు దేవుడి దగ్గరికి వస్తే నువ్వు తీసుకొచ్చి ఆత్మక రక్షణ వస్తుంది అంటే ఒక్కరిని కూడా తీసుకురాలేకపోయావు. నువ్వు ఇంకా నామకార్థపు స్థితిలోనే ఉన్నావు. దేవుడు నీ పట్ల కార్యాలు చేయాలి అంటే దేవుడి పట్ల నీకు ఆసక్తి ఉండాలి, ప్రజల పట్ల ఆసక్తి ఉండాలి. ఎంతో మంది ఈ లోకమనే అగ్నిలో కాలిపోతున్నారు. కొంతమంది వ్యసనాలకే బానిసలు అయిపోయారు, కొంతమంది వ్యభిచారానికే బానిసలు అయిపోయారు, కొంతమంది ఈ లోకపు అలవాట్లు ఆచారంలోనే బానిసలై బ్రతుకుతున్నారు. వారందరినీ లాగి రక్షించాల్సిన బాధ్యత మనదే. దేవుడు అందుకే ఇంకా మనల్ని బ్రతకనిచ్చాడు. మరి నువ్వు వస్తూ ఈరోజు ఒక్క ఆత్మను కూడా తీసుకొని రాలేదంటే దేవుడికి ఏం లెక్క చెప్తావు? చెప్పలేకపోతే చాలా కష్టం.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఈ లోకంలో నువ్వు ఏం సంపాదించుకున్నావు వ్యర్థమే. నువ్వు చేసిన ప్రతి పనికి దేవుడి దగ్గర జీతం ఉంది. అది ఎప్పుడు వస్తుంది? ఇక్కడ వచ్చినట్టుగా ప్రతి 1వ తేదీ రాదు, ప్రతి 5వ తేదీ రాదు, 10వ తేదీ రాదు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన వస్తూ మన జీతాలు తీసుకురాబోతున్నాడు. మరి నీకు జీతం ఉందా? మన జీతం ఆయన దగ్గర ఉండాలి. మనకొచ్చే జీతం కాదు. మనకొచ్చే జీతం నెలాఖరికల్లా రాదు. ఆయన ఇచ్చే జీతం ఎప్పటికీ మనకి కొలువు ఉండదు. మనం ఆ జీతం కోసం ఎదురు చూడాలి, ఈ లోకంలో జీతం కోసం కాదు. కాబట్టి దయచేసి మీరంతా ఆత్మల పట్ల భారం కలిగి ఉండండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. దేవుడు నీకు మంచి చేతులు 2 ఇచ్చాడు, 2 కాళ్ళు ఇచ్చాడు, 2 కళ్ళు ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆ ఆరోగ్యంతో నీ సొంత పని నువ్వు చూసుకుంటున్నావు, నీ ఉద్యోగాన్ని నువ్వు చూసుకుంటున్నావు, నీ వ్యాపారాన్ని నువ్వు చూసుకుంటున్నావు. మరి దేవుడి పని ఎవడు చూడాలి? దేవుడేమో నీ కోసం ప్రాణం పెడతాడు, నీకేమో వేరే వాళ్ళకి దేవుడి గురించి చెప్పాలంటే సిగ్గు. అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. నువ్వు నీ సొంత పనులు చూసుకున్నట్టుగానే యేసుక్రీస్తు కూడా ఆయన సొంత పని ఆయన చూసుకుంటే నీకు రక్షణ ఎక్కడిది? నీ కోసం ప్రాణం పెట్టేవాడు ఎవడు? ఇది మనం క్వశ్చన్ మార్క్ పెట్టుకోవాలి. ఏదో వస్తున్నాము, చప్పట్లు కొడుతున్నాం, పాటలు పాడుతున్నాం, చిల్లర మార్చి దానికి వస్తున్నాం, వెళ్ళిపోతున్నట్టు ఏం ఉపయోగం లేదు. దేవుడి పట్ల నీకు కృతజ్ఞత ఉండాలి. ఆ కృతజ్ఞత లేకపోతే నీ జీవితంలో ఏ మేలు ఉండదు. ఒకవేళ మేలు నువ్వు అనుభవిస్తున్నది తాత్కాలికమే, తెలుసుకోవాలి. దేవుడు పని చేయాలంటే ఏం చేయాలి? వాక్యం సెలవిస్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా అంటే ఈ లోకానుసారంగా ప్రేమిస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలంటే యేసు ప్రభు సువార్తను చెప్పడానికి నువ్వు ప్రేమించాలి. మేము ఈ మధ్యకాలంలో ఎక్కడ హోటల్ కనబడ్డా ఆగుతూ ఉంటాం, ఎక్కడ కాఫీ సెంటర్ కనబడ్డా ఆగి కాఫీ తాగుతూ ఉంటాం. ఎవరు కనబడ్డా తీసుకుని వస్తాం, కాఫీ తాగిస్తాం, దేవుడి గురించి చెప్తాం. ఎవరైనా కనిపిస్తే తీసుకొస్తాం, పరోడాలో కిచడీగా పెట్టిస్తాం, దేవుడి గురించి చెప్తాం. మరి మీరు ఎందుకు దేవుడి గురించి చెప్పలేకపోతున్నారు? నిజ దేవుడు యేసు ప్రభువుని తెలుసుకొని ఇంత విచ్చలుడిగా చెప్తున్నాను. కనీసం వచ్చినప్పుడు 3 తీసుకొచ్చాం. మరి మీరు ఎందుకు ఒక్కరిని కూడా తీసుకొని రాలేకపోయారు? అంటే మీకు భయం లేదు, భక్తి లేదు, బాధ్యత లేదు. ఇంకా వచ్చి పైగా నోరు తెలుసుకుని నిద్రపోతాం కావడ తప్పు. దేవుడి పట్ల మనం అంతా భారం కలిగి ఉండాలి. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని లాగి రక్షించుడి. మనమే వాక్యం అనే నీరు, మనమే దేవుడి పిల్లలమనే నీరు, మనమే దేవుని బిడ్డలమనే నీరు. ఈ లోకం అనే అగ్నిలో కాలిపోతున్నారు చాలా మంది, అనేక వ్యసనాల్లో కూరుకుపోతున్నారు, అనేక వాటికి బానిసలైపోయారు. వారిని అందరినీ మనమే లాగి రక్షించాలి. ప్రభు ఇంకా మనల్ని అందుకే బ్రతికిస్తూ ఉన్నాడు. 3 పూట్ల భోజనం పెడుతున్నాడు దేవుడు. చాలా మందికి కోటీశ్వరులు కూడా ఉన్నారు, మంచి ఆస్తులు అంతస్తులు అన్నీ ఉన్నాయి. 3 పూట్ల తినడానికి ఆరోగ్యం సహకరించదు. మనం ఉన్న కాడికి ఉన్న తినకాడికి 3 పూట్లకి తింటున్నాం. కనీసం ఒక్కరికైనా దేవుని మాటలు చెప్పకపోతే మనం బ్రతికి కూడా వేస్టే. ఇది వాస్తవం. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, మరియు మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. అవును, సర్వలోకానికి నేను వెళ్ళాను. ఆంధ్రప్రదేశ్ నుంచి లేలాదార్ దాకా వెళ్ళాము, అక్కడి నుంచి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వచ్చాను 2 సార్లు. ఇండియాలో ఉండే అన్ని రాష్ట్రాలు అయిపోయినాయి. దేవుని వాక్యానికి లోబడి మనం బ్రతకాలి, వాక్యానుసారం బ్రతకాలి. వాక్యమే మన జీవితానికి ఆధారం. మరి మీరు నాలాగా అన్ని వదులుకొని దేశం మీద పడి తిరిగి సువార్తను ప్రకటించకపోయినా కనీసం నీ ఇంట్లో వారికైనా నువ్వు సువార్తను చెప్పుకుంటున్నావా? నువ్వు ఉద్యోగం చేసే నీ పక్కన కొలీగ్స్కైనా నువ్వు చెప్తున్నావా? నీ బంధువులకైనా నువ్వు సువార్తను చెప్తున్నావా? నీ మిత్రుడికైనా నువ్వు సువార్తను చెప్తున్నావా? చెప్పకపోతే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఆ రోజు చాలా భయంకరంగా ఉంటది. నీకు అవకాశం ఉంది ఇప్పుడు దేవుడి గురించి చెప్పడానికి, నువ్వు చెప్పట్లేదు అంటే దేవుడికి నువ్వు లెక్క చెప్పాలి. ఎందుకు మనం దేవుడి గురించి చెప్పాలి?
వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనం, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు అనేక మంది మన భారతదేశానికి వచ్చాను, కానీ మన వారిని చంపివేశాను. ఇది బైబిల్లో ఉంది. మనకు అసలు దిక్కు ఠికానా లేదు. అట్లాంటిది యేసు ప్రభు స్వయాన శిష్యుడైన 12 మందిలో ఒకరైన తోమా గారు భారతదేశానికి సువార్త తీసుకుని వచ్చాడు. 1980 సంవత్సరాల క్రితమే కేరళ ప్రాంతానికి వచ్చాడు ఆయన మనకి సువార్త తీసుకుని వస్తేనే మనకి యేసు ప్రభు దేవుడు అన్న సంగతి తెలిసింది. 7.5 మందిరాలు కట్టాడు. కొంతమంది సువార్తనని చెన్నై ప్రాంతానికి తీసుకొచ్చి ఆయన ప్రార్థన చేసుకుంటే చంపేశారు. అవన్నీ నేను తిరిగి వచ్చాను. నేనే వాటి గురించి పూర్తిగా వీడియోలు పెట్టింది. అంటే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడంటే, ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయి కూడా తోమా గారికి ప్రేరేపణ కలిగించి సువార్తను పంపించారు, మన భారతదేశానికి మనం నశించిపోకూడదు అని. మరి మనం ఏం చేస్తున్నాం? ఆయన ఎన్నో వేల కిలోమీటర్లు సముద్రంలో పడవేసుకుని వచ్చాడు. ఒకడే రావడానికే ఇంచుమించు 6 నెలలు పట్టింది. భారతదేశంలో ప్రజలు నశించిపోకూడదు అని. మరి మనం ఎక్కడి దాకా వెళ్తున్నాం? మనం ఎవరికి సువార్త చెప్తున్నాం? అక్కడి నుంచి ఇంకొక ఆయన తమిళనాడులో తరంగంబడి ఉంది ఒక ప్రాంతం. ఆ ప్రాంతానికి మొట్టమొదటి ప్రొటెస్టెంట్ చర్చ్ ఆయన అక్కడికి వచ్చాడు. జీగన్మల్లి అని ఆయన సువార్త ప్రకటించడానికి వస్తే అక్కడ ఉంటే గవర్నర్ సముద్రంలోనే పడవను ఆపేశారు. 4 రోజులు పాపం పస్తులు ఉన్నాడు. ఆ తర్వాత బయటికి తీసుకొచ్చి 6 నెలలు జైల్లో వేశారు. ఎంతోమంది సువార్తికులు వచ్చారు, వాళ్ళందరూ ప్రాణాలు అర్పించారు. అట్లాగే ఇంకొంచెం ముందుకెళ్తే ఒరిస్సాలో గ్రహం సింగ్ 3 పిల్లలు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు సువార్త ప్రకటించడానికి. కొన్ని రోజులు ప్రకటిస్తే 23 మంది దేవుని తెలుసుకున్నారు. వాళ్ళందరికీ స్పెషల్ మీటింగ్ పెట్టి కొంతమంది సువార్తికులు పిలిపించి మీటింగ్ పెట్టారు. 3 రోజులు సభలు. భార్య కూతురేమో ఇంటి దగ్గర పెట్టి 2 పిల్లలు తీసుకుని కారులో వేసుకుని వచ్చాడు. ఒకరోజు సభ అయిపోయింది, 2వ రోజు అయిపోయింది. నాన్న ఇంటికి వెళ్దాం, రాత్రి దోమలు కొడుతున్నాయంటే, వద్దునా మనం నమ్ముకొని ప్రజలంతా బయట ప్రాంతాల నుంచి వచ్చారు, చలికాలం, నేను మీకు మంటేస్తాను, లేకపోతే దోమలకి నేను ఇసురుతాను, మీరు కారులో పడుకుంటా అని చెప్పి పాపం పిల్లలను పుచ్చగిస్తూ కారులో నిద్ర పుచ్చుకున్నాడు. దారాసింగ్ అనే ఒక వ్యక్తి బీజేపీ అతను వచ్చి కారుకే మొత్తం నిప్పు పెట్టి పెట్టడానికి కాలు పెట్టారు. సజీవ దహనం, బూడిదైపోయారు. వాళ్ళు ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి వచ్చారు, మనకు సువార్త చెప్పడానికి మన దేశానికి వచ్చారు. వాళ్ళని చంపివేశారు. అక్కడి నుంచి ముందుకెళ్తే విలియం కేరీ, మీరు చదివినా చదవకపోయినా మీ చేతిలో బైబిల్ ఉందంటే విలియం కేరీనే. ఆయన కలకత్తా ప్రాంతానికి వచ్చాడు. మన భాషలని 14 భాషలు నేర్చుకున్నాడు. ఆయన బైబిల్ నేను ఏమైనా సరే భారతదేశంలో అన్ని భాషల్లో తర్జుమా చేసి నేను వాళ్ళకి ఇవ్వాలి అని ప్రింటింగ్ ప్రెస్ మొట్టమొదటిగా తీసుకొచ్చింది ఆయనే. సగం బైబిల్ రెడీ చేశాడు. భార్య చనిపోయింది, మళ్ళీ రెడీ చేశాడు, పిల్లలు చనిపోయారు, పూర్తిగా చేసి ఆయన కూడా చనిపోయాడు. ఎక్కడో వేరే ఇంగ్లాండ్ నుంచి వచ్చి ఆయన మనకు బైబిల్ తయారు చేసి ఇచ్చాడు. ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఇక్కడే చనిపోయాడు మన కోసం సువార్త చేయడానికి వచ్చి. మనం ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే బ్రతుకుతున్నాం. ఏం చేయడానికి బ్రతుకుతున్నాం? దేవుడి కోసం కనీసం నీ ఇంటిలో వారిని కూడా నువ్వు మందిరానికి తీసుకురాలేని దౌర్భాగ్యపు స్థితిలో ఉన్నావు. నువ్వు క్రైస్తవులను ఎక్కడ చెప్పుకోమాకు, సిగ్గుచేటు. చేయాలి దేవుడి కోసం, మనం కూడా ఏదో ఒకటి చేయాలి. మనం చేయకపోతే ఎవరు చేస్తారు? యేసు ప్రభువే వచ్చి మన కోసం ప్రాణం పెట్టకపోతే ఇంకెవడు వచ్చి ప్రాణం పెడతాడు? మన కోసం ప్రాణం పెట్టినందుకు మనం ఏమి ఇస్తున్నాం ఆయనకి? అబద్ధాలు ఆడుతున్నామా? బూతులు మాట్లాడుతున్నామా? మోసాలు చేస్తున్నామా? ఈ లోక అలవాట్లోనే ఉండిపోయామా? పేరుకే క్రైస్తవమైన ముసుగులో ఉన్నామా? ప్రశ్నించుకోవాలి మనం. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనం ఈ విధంగా సెలవిస్తుంది, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. శిక్ష అంటే ఏమిటి? ఇక్కడ రాసింది. మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకం అనేది ఒకసారి వెళ్తే అగ్ని ఆరదు, పురుగు చావదు. కాలిపోతానే ఉంటారు, శరీరం తయారవుతానే ఉంటుంది. మళ్ళీ కాలిపోతానే ఉంటారు, శరీరం తయారవుతానే ఉంటుంది. అలా నువ్వు ఒక్కదాని పరలోకంలో చేరితే నీ ఇంట్లో వాళ్ళంతా నరకానికి వెళ్ళాలా? నీ బంధువులంతా నరకానికి వెళ్ళాలా? నీ స్నేహితులంతా నరకానికి వెళ్ళాలా? నువ్వు చూస్తున్నప్పుడు ఆనందిస్తావా? ధనవంతుడు రాజులు ఇద్దరు ఒక రోజు చనిపోయారు. ఆ దరిద్రుడేమో అబ్రహాము మీద కొనుక్కోబడ్డాడు. ఈ ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళి యాత్ర పడుతున్నాడు. అయ్యా తండ్రి అయిన అబ్రహామా,
నేను ఈ పాతాళంలో యాతన పడలేకపోతున్నాను తండ్రి, ఆ దరిద్రుడైన లాజరును ఒకసారి పంపించు, చిటికెన వేలైనా ముంచి నన్ను నాలుగు మీద వేస్తారేమో. కుదరదు. నువ్వు బ్రతికిన రోజులు తాగావు, తిన్నావు, సుఖించావు, నీ బ్రతుకు అక్కడే. అయ్యా నేనంటే మరి ఇక్కడే పోతున్నాను, నేను పాతాళంలో యాత్రపడి. నాకు 5 సహోదరులు ఉన్నారు, వారికైనా సువార్త చెప్పడానికి ఒకసారి భూమి మీదకి పంపించగా అని బ్రతుకులాడుకుంటున్నాడు. కుదరదు. నువ్వు బ్రతికిన రోజు నీ ఇష్టానుసారమే బ్రతికావు. నువ్వు బ్రతికిన రోజు ఒక్కదానిగా మందిరానికి వచ్చావు. నువ్వు బ్రతికిన రోజు ఒక్కడే మందిరానికి వచ్చావు. కనీసం నీ ఇంటిలో వారికి కూడా నువ్వు సువార్తను చెప్పుకోలేదు. నీ ఇంటిలో వారిని కూడా నువ్వు మందిరానికి తీసుకురాలేదు. నువ్వు బ్రతికినప్పుడే నీ ఇంట్లో వారికి సువార్తనే చెప్పుకోవాలి. నువ్వు చనిపోయిన రోజు నీ ఇంటికి ఎవరు వెళ్ళి సువార్త చెప్పడు. ఇది వాస్తవం. మరి మీ ఇంట్లో వాళ్ళని మీ బంధువులు నరకానికి పంపించుకుంటారా, మీతో పాటు పరలోకంలో చేర్చుకుంటారా? దేవుడు మీకే అప్పచెప్పాడు. కాబట్టి తెలుసుకోండి. దేవుడు చెప్తున్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం 19-20 వచనాలు, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చిమ్మెటైనను తుప్పైనను దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగిలరు. ప్రభువే స్వయంగా చెప్తున్నాడు, ఈ లోకంలో ఉండే వాటి మీద మీరు ఆశలు పెట్టుకోవద్దు, వాటిని మీరు సంపాదించుకోవద్దు, పరలోకంలో ఉండే వాటిని మీరు సంపాదించుకోండి అని వాక్యం సెలవిస్తుంది. మీరందరూ అనుకోవచ్చు, మరి అయ్యా ఇక్కడంటే సంపాదించుకుంటే స్థలం కొనుక్కోవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు, మరి పరలోకంలో కూడా ఉందా? ఉంది. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 2, 3, 4 వచనాలు. యేసు ప్రభు వారు ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు బ్రతికాడు. ఆయనకి రేపు పొద్దున సిలువ అయిపోతున్నారు. అప్పుడు శిష్యులు అడుగుతున్నారు, అయ్యా ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావయ్యా నువ్వు మమ్మల్ని వదిలిపెట్టి? ఎన్ని రోజులు నీతో పాటే తిన్నాం, పడుకున్నాం, మనమంతా ఎన్నో సువార్తలు చేసాం, అద్భుతాలు చేసాం, మాకు అనేకం నేర్పించావు, మమ్మల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు స్వయం సమాధానం చెప్తున్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను, నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచని ఎడల నేనున్న స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును, నేను వెళ్తున్న స్థలములకు మార్గము మీకు తెలియదని చెప్పాను. అర్థమైందా? పరలోకంలో కూడా మన కోసం స్థలాలు ఉన్నాయి. వాటిని రెడీ చేయడానికి యేసు ప్రభు వారు వెళ్ళారు. ఆయన మళ్ళీ తిరిగి రానయ్యుడు ఆల్రెడీ బయలుదేరాడు. ఏ క్షణాన వస్తాడో తెలియదు. మరి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ ఇంటి వారు సిద్ధంగా ఉన్నారా? నీ బంధువులు సిద్ధంగా ఉన్నారా? నీ స్నేహితులు సిద్ధంగా ఉన్నారా? నీకు తెలిసిన వారు సిద్ధంగా ఉన్నారా? ఉంటే ఓకే, లేకపోతే ప్రతిదానికి నువ్వే లెక్క చెప్పాలి. చెప్పలేకపోతే నీ ప్రయాణం నరకమే. నరకము పాతాళం అన్యుల కోసం తయారు చేయబడలా, క్రైస్తవుల కోసమే. ధనవంతులు కూడా క్రైస్తవులే. వాళ్ళు తెలియక తప్పు చేస్తున్నారు, నువ్వు తెలిసి కూడా తప్పే చేస్తున్నావు. నీకు సిగ్గు అనిపించట్లేదా? నువ్వు క్రైస్తవుడివి, క్రైస్తవురాలివి, నువ్వు దేవుడి బిడ్డవి, నీకోసం ప్రభువే ప్రాణం పెట్టాడు. ఎలా సిగ్గు లేకుండా నువ్వు నీచమైన కార్యాలు చేస్తున్నావు? ఎలా నువ్వు దేవుడికి వ్యతిరేకమైన పనులు చేస్తున్నావు? దయచేసి ఈ రోజైనా మారాలి, లేకపోతే చాలా కష్టం. అయ్యా నాకు నా ఉద్యోగమే చేసుకోవడానికి కుదరట్లేదు, నా వ్యాపారం చేసుకోవడానికి నాకు టైం లేదు, నా కుటుంబాన్ని పోషించుకోవడానికి నాకు టైం లేదు, నేను దేవుడి గురించి ఎవరికి చెప్పాలి, ఎలా చెప్పాలి అంటే నీ గురించి చక్కగా రాసి పెట్టాడు దేవుడు. అందరూ చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 4వ వచనం, పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనము చేయుచుండవలెను, రాత్రి వచ్చుచున్నది, అప్పుడెవడనో పని చేయలేడు. ఆల్రెడీ భారతదేశంలో 13 రాష్ట్రాల్లో చీకటి అనేది ఉంది. యేసు ప్రభు దేవుడు అని కరపత్రిక ఇస్తే 7 సంవత్సరాలు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు జరిమానా. యేసు ప్రభు దేవుడని నోరెత్తితేనే. ఇక్కడ ఇంకా అలాంటి సిచ్యువేషన్ రాలా. మనం తెలుసుకోవాలి. ఇక ఎవరికైనా దేవుడి గురించి చెప్తే సువార్తను ఎవరు మనల్ని ఇక్కడ కొట్టరు, జైల్లో వేయరు. అలాంటి అవకాశం ఇప్పుడు ఉంది. రాబోయే కాలం మనకి చీకటి దినాలుగా మారబోతున్నాయేమో. మంచిగా ఉన్నప్పుడే మీరు సువార్తను వేరే వాళ్ళకి చెప్పి అనేక మందిని ఇక్కడికి తీసుకురాకపోతే మీరు ఇక చీకటి దినాల్లో ఎవరికి చెప్తారు దేవుడి గురించి? మీరందరూ అనుకోవచ్చు, అయ్యా నాకు ఆ పగలు వద్దు, ఆ చీకటి వద్దు, ఆ రాత్రి వద్దు, నేను ఎటువంటి తప్పు చేయట్లేదు, నేను కష్టపడుతున్నాను, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటున్నాను, నేను ఎవరు సొమ్ము తినట్లేదు, నేను నీతిగా నిజాయితీగా ఉన్నానని నువ్వు అనుకుంటే నీకోసం ఒక చక్కని వాక్యం దేవుడు రాపించి పెట్టాడు. చూడండి అందరూ,
మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. ప్రతి జీవితానికి దేవుడు ఒక గొడ్డలిని పెట్టున్నాడు ఏర్ల దగ్గర. ఆల్రెడీ నన్ను మొట్టాడు, నాకు బుద్ధి వచ్చింది. ఆ తర్వాత అన్ని వ్యాపారాన్ని మానేసి ప్రభు దగ్గర సాగిల పడ్డాను. ఆయన పన్నే చేస్తున్నాను. దయచేసి మిమ్మల్ని మొత్తక ముందే మీరు మారండి. యేసు ప్రభు గురించి అనేక మందికి తెలియజేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళని రక్షించుకోవాల్సిన బాధ్యత నీదే. లేదంటే నీ జీవితానికి కూడా గొడ్డలు పెట్టే ఉన్నాడు. ఏ రోజు చివరి రోజు తెలియదు. ఆయన ఒక్కసారి గొడ్డలు పెట్టిన తర్వాత వేర్లు మొత్తం తెగిపోతాయి నీ జీవితానికి ఉన్నాయని. ఆ తర్వాత నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం ఉపయోగం లేదు. అందుకని దేవుడు నిన్ను మంచిగా ఉంచినప్పుడే నువ్వు కూడా మంచిగా దేవుని గురించి కష్టపడు, లేకపోతే చాలా కష్టం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదివి నేను ముగిస్తున్నాను. అందరూ చదవండి. మీరు దేవుడు పని సంపూర్ణంగా జరిగించి మీ ఇంట్లో వాళ్ళని మీరు రక్షణలోకి నడిపించి అనేక మందికి సువార్తను ప్రకటిస్తున్న వారి కోసమే ఈ వాక్యం దేవుడు రాసి పెట్టాడు. అందరూ చదవండి. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయును గాక. ఆమేన్. కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనం. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఎవరైతే మీరు భారం కలిగి మీ ఇంట్లో వాళ్ళని మీరు రక్షించుకొని పక్క వారికి కూడా సువార్త చెప్తూ దేవునికి సాక్షిగా ఉంటూ మీ సేవకుడికి లోబడి మీ మందిరంలో పరిచర్య చేస్తూ నిజాయితీగా బ్రతికే వారిని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పాస్టర్ గారికి మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు. నా సమయం అయిపోయింది. చాలా థ్యాంక్ యూ సో మచ్. చిన్న ప్రార్థన చేద్దాం. విశ్వాసం ఉన్న వాళ్ళంతా కళ్ళు మూసుకోండి, తలలో ఉంచండి. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల మా యేసయ్య, మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. మరి నాయన అనుకున్న రీతిగానే ప్రభా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి నాయన ఈ సంవత్సరం చివరిలో మీరు మాట్లాడటానికి నాయన మీరు ఇక్కడికి పంపారయ్యా. అందులో బట్టి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఎవరైతే ఈ వాక్యాన్ని విన్నారో వారందరి జీవితాల్లో ప్రభా మీరు వెలుగులు నింపండి, ఒక భారాన్ని కలిగించండి, ఒక భయాన్ని పుట్టించండి. మీకోసమే బ్రతికే బాధ్యత గల బిడ్డలుగా మీరు మార్చండియా. ఎవరైతే నామకార్థమైన క్రైస్తవ్యంలో ఉన్నారో వారందరికీ నిజమైన మారు మనస్సు, నిజమైన రక్షణ మీరు దయచేయండి. మీ కుమార్తెలుగా మీ కుమారులుగా మీరు అంగీకరించి వారిని పరలోక రాజ్యపు వారసులుగా మీరు ముద్రించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా, మీకు వందనాలు ప్రభా. ఎవరైతే సేవకుడికి లోబడి ఈ మందిర పరిచర్య అభివృద్ధి అవ్వడానికి ఆయన సహాయపడతారో వారందరినీ మీరు ప్రత్యేకంగా దీవించి ఆశీర్వదించండి ప్రభా. అయినా 2025 సంవత్సరాలు గడిచిపోయాయి. మా జీవితాల్లో కూడా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి. ఇదిగో ఈ 2026 సంవత్సరంలో మేము అడుగు పెడుతుండగా ప్రతి ఒక్కరిని మీరు క్షమించండి. మీరు నాయనా వారి పాపాల నుండి వారి శాపాల నుండి మీరు విడిపించండి. ఎటువంటి బంధకాలైనా సరే మీరు తెంచివేయండి ప్రభా. మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునేలాగా ప్రభా ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఇదిగోనైనా ఈ పాస్టర్ గారిని ఈ దైవజనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయన చేస్తున్న పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అవమానాలు అయినను మీరు క్షేమంగా నిలబెట్టి ఉన్నందుకు మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. ఇంకను మీరు అభివృద్ధి పరచండి. అనేక మందికి మాదిరిగా, అనేక మందిరాలకి మాదిరిగా ఈ మందిరం ఉండడానికి మీరు సహాయం దయచేయండి. తనని, తన కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని, ముఖ్యంగా ఈ మందిరపు విశ్వాసులని మీరు బలపరచండి. మీ రాజ్యానికి వారసులుగా వారికి నైనా మంచిగా మీరు దీవించండి, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. థాంక్యూ.